వాళ్ళందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ తెనాలి రామకృష్ణ కథల్లో ఒక కథ, కాశీలో కాలభైరవుడి సందేహం. అయితే మరి కథలోకి వెళ్దామా? ఒకసారి రాయలవారు సపవార సమేతంగా కాశీయాత్రకి బయలుదేరారండి. వాళ్ళ వెంట ఆస్థాన కవులున్నారు, రాజగురువు తాతాచార్యుల వారు కూడా ఉన్నారు. ఆయన కాశీలో గంగస్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి, విశాలాక్షిని, అన్నపూర్ణాదేవిని దర్శించి అనేక పూజలు కూడా చేయించారు. వైష్ణవుడైన తాతాచార్యుల వారు అయిష్టంగానే రాజగురువు హోదాలో ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. మరి అతనికి ఇష్టం లేకపోవడం ఏంటి? మరి రాయలవారు అంటే మరి చక్రవర్తి కదా. మరి రాయలవారు ఇది గమనించి కూడా మౌనంగా ఉన్నారు. కానీ లోపల చాలా బాధపడ్డారు. రాయలవారు వైష్ణవ మతాంబికులైన స్మార్త, శాక్తేయ తదితర మతాలన్నింటినీ కూడా ఆయన సమానంగా గౌరవిస్తారు. ఎవరిని కులమత భేదాలు పెట్టరైనా అందరూ సమానమే, అందరినీ కూడా ఆదరిస్తారు. అలాంటి పరమత సమభావం తమ రాజగురువు గారికి ఎందుకు లేదు అని ఆయన మనసులో చాలా బాధ కలిగింది. అది గమనించాడు రామకృష్ణుడు. అయితే మరి తాతాచార్యులకు ఎప్పుడూ కూడా నేను వైష్ణవ భక్తుడిని అనే ఆలోచన అతనికి ఎప్పుడూ ఉండేదన్నమాట. ఒకనాడు రాయలవారు అందరితో కలిసి మణికర్ణికా ఘాట్లో పుణ్యస్థానాలను ఆచరించారు. అక్కడ విష్ణువు పూర్వం తపస్సు చేశాడని ప్రసిద్ధి. అందుచేత అక్కడున్న వైష్ణవ దేవాలయాల్లో పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాన్ని తాతాచార్యులు ఉత్సాహంగా పాల్గొని తన వైష్ణవ మతాభిమానాన్ని, భక్తిని చాటుకున్నారు. అనంతరము అందరూ కాశీక్షేత్ర పాలకుడు కాళభైరస్వామి ఆలయానికి వెళ్ళారు. కాళభైరవుడి అనుమతి లేనిదే ఎవరిని కాశీలోకి ప్రవేశించలేరని, ఆయన అనుజ్ఞ లేనిదే ఎవరూ కాశీలో నివసించలేరని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది మనకి. అటువంటి శక్తిమంతుడైన కాళభైరవుడి విగ్రహాన్ని చూడటానికి కాస్తంత భయం కలుగుతుంది. అంతేకాదు, అది ఎవరో ప్రతిష్ఠించిన విగ్రహం కాదు. కాళభైరవుడు స్వయంభూ విగ్రహం. ఆ విగ్రహంలో కాళభైరవుడు ఆశ్చర్యంతో తన ముక్కును వేలేసుకుని ఉన్నాడు. రాయలవారు ఆ దృశ్యాన్ని చూస్తూ కాళభైరవ స్వామి వారికి ఆశ్చర్యానికి కారణమేమిటో అన్నారు. తాతాచార్యుల వారు చప్పున మాట కలుపుకొని వెటకారంగా చూస్తూ, ఏముంది, ఇంత గొప్ప పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడైన ఈ కాళభైరవుడి తండ్రి ఎవరట? అర్ధనారీశ్వరుడు, అంటే సగం ఆడ సగం మగ, ఇటు అటు కాని ఒక స్మార్తుడా నా తండ్రి అన్న ఆశ్చర్యంతో ఈ కాళభైరవుడు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నాడు. ముక్కున అని పరిహసిస్తూ తన చూపుడు వేలిని విగ్రహం ముక్కులో పెట్టాడు. అంతే, ఆచార్యుల వారి వేరు కాళభైరవుడు ముక్కులోకి ఇరుక్కుపోయింది. ఆయన బాధతో బిలబల్లాడిపోతూ మెలికలు తిరిగిపోతున్నాడు. ఇంతలో ఎవరు చెప్పమా, నా ముక్కను వేలేసుకున్నది ఎవరో, సరేది నా సమాధానం చెప్పు, నీ వదలు వదిలేస్తా అని గట్టిగా విగ్రహం నుండి మాటలు వినిపించాయి. అలాంటి సమయంలో పరిణామంగా చాలా దిగ్భ్రాంతమయ్యారు అందరూ కూడా. ఏంటి, తాతాచార్యుల వారు ఒకటే బాధపడిపోతున్నారు. అయితే చెప్పరా, చెప్పు, ముక్కను వేలేసుకున్నది ఎవరు, ఎందుకు వేలేసుకున్నా అని గద్దించాడు కాళభైరవ స్వామి. తాతాచార్యుల వారి బాధతో విలవల్లాడిపోతున్నారు. ఏమో తెలియదు అన్నారు గొంతు పెద్దదిగా చేసుకుని. అప్పన్న కల్పించుకుంటూ, అయ్యో అయ్యో, తెలియకుండానే కారుకోతలకు వస్తే ఊరుకుంటాడా భగవంతుడు? అసలే కాళభైరవుడు, బుద్ధచంద్రుని చంపలేసుకోండి అంటూ లబలబలాడాడు. అంతలో కాళభైరవ స్వామి, తెలియకుండానే నన్ను నా తండ్రిని పరిహసిస్తావట్రా మూర్ఖా, నీ బదులు వేరెవరినైనా చెప్పమను, సత్యం చెబితే నేను వదిలేస్తా, అసత్యం చెప్పిన వాళ్ళని పట్టుకుంటా అన్నాడు. ఆ మాటలు విని రాయలవారితో సహా అందరూ అలా ఉండిపోయారు. కళ్ళ ముందు నిదర్శనం కనిపిస్తుంటే నిజమేమిటో తెలియదే, ఎవరు మాత్రం ఏం చెప్తారు? కాళభైరవుడితో విరోధము ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎవరూ సాహసించలేకపోయారు ముందుకు రావడానికి. కాళభైరవుడు మళ్ళీ లేరా ఎవరూ లేరా అని గట్టిగా గర్జించాడు.
రామకృష్ణుడు చప్పున అడుగు ముందుకేసి, నేను చెప్తాను స్వామి. నాకు విద్యాదానం చేసిన జగన్మాత భర్త విశ్వనాథుడు నాకు తండ్రి వంటివాడు. ఆ తండ్రికి జన్మించిన నువ్వు నా సోదర సమానుడివి అంటుంటే కాలభైరవుడు కల్పించుకుని, చమత్కారమా అన్నాడు. కాదు, నాకు తెలిసిన సత్యం. మా అమ్మ జగన్మాత నాకు ఈ విషయం స్ఫురింపజేసింది. నిజం. క్షీరసాగర మదనంలో నుంచి ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని జగన్మోహినిగా ఉంచిన హరుడు మోహం భరించలేక వీరస్థలం చేశాడు. ఆ వీర్యం నుంచి ఉద్భవించిన కాలభైరవుడు శివుడు ఆదేశానుసారము కాశీక్షేత్రంలో క్షేత్రపాలకుడయ్యాడు. ఒకనాడు కాశీ విశ్వేశ్వరుని దర్శించడానికి శ్రీ లక్ష్మీ సమేతంగా శ్రీహరి ఇక్కడికి వచ్చాడు. శివుడు తనకి తండ్రి అయితే తన పుట్టుకు కారణమైన జగన్మోహిని అవతారము శ్రీహరి తనకు తల్లి అవుతాడు. మరి తన తల్లి శ్రీహరికి భార్య అయిన శ్రీలక్ష్మి తల్లి భార్య తనకేమవుతుంది అన్న ఆశ్చర్యంతో ముక్కలు వేసుకున్నాడు. మా సోదరుడు కాలభైరుడు అని చెప్పాడు రామకృష్ణుడు. మరుక్షణమే లెస్స పలికెదురురా, జగన్మాత బిడ్డని అనిపించుకున్నావు, ఈ దురహంకారిని వదిలివేస్తున్నా అని పలికాడు కాలభైరవుడు. మరుక్షణమే స్వామి ముక్కులో ఉన్న తాతాచార్యుల వారి చూపుడు వేలు విడుదలై ఆయన విముక్తి పొందాడు. రామకీర్తన పాడిన బుర్ర. రాజసభలో తనని తన పితృవర్గాన్ని గాడిదలు చేసి అవమానించిన రామకృష్ణుణ్ణి క్షమించలేకపోయారు తాతాచార్యుల వారు. ఆయన తెగ ఆవేశపడుతూ, వాడిని ఆ లింగడిగాడిని ఉపేక్షించడానికి వీల్లేదు, ఏమైనా సరే ఈ రాత్రికి వాడి బుర్ర రామకీర్తన పాడవలసిందే, 10 బంగారు కాసులు ఖర్చయినా పర్వాలేదు, తిట్టమైన వాళ్ళ నలుగురిని చూడు అని పురమాయించాడు. అప్పన్న వికవిక నవ్వి, ఆ మాత్రం దానికి వాళ్ళు వీళ్ళు దొరికారంటే మన గుట్టు రట్టవుతుంది, ఆ 10 కాసులు నా ముఖాన పారేయండి, గుట్టు చప్పుడు కాకుండా బుర్ర రామకీర్తన పాడించేస్తాం అన్నాడు. అవునన్నాడు నల్లతంబి. ఈ విషయంలో ఎలాగో ఈ విషయాలన్నీ కూడా రామకృష్ణుడికి తెలిసింది. ఆ రాత్రి రామలింగడికి జరిగే దేహశుద్ధి కార్యాన్ని కళ్ళారా చూడాలన్న ఆ కోరికతో చంపుకోలేక తాతాచార్యుల వారి నెత్తిన ముసుగేసుకొని ఒంటరిగా రామనగరి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఏ విధమైన అలికడి లేదు. ఇంటి పెరటి తలుపు ఓరగా తెరిచింది. అంటే వెధవాయి లోపలికి చొరబడ్డారన్నమాట అనుకుంటూ చప్పుడు చేయకుండా గుమ్మం దాటి లోపలికి అడుగుపెట్టాడు తాతాజీ. అంతే, దొరికాడ్రా లింగడు అంటూ వెనకాలే దుప్పటి కప్పేశాడు నల్లతంబి. అప్పన్న కావిటేసుకుని చూస్తారేమిటి, పాడించరా బుర్ర రామకీర్తన అంటూ గబీ ఢబీమని 4 గుద్దులు గుద్దాడు. దుప్పటి ముసుగులో ఇరుక్కున్న ఆచార్యుల వారి లభాదివ్వమంటూ, ఆరి వెధవాయిల్లారా నేనురా అన్నాడు తగ్గు స్వరంతో. అప్పన్న రెచ్చిపోతూ, నువ్వేనని మాకు తెలుసులే, నీ బుర్ర రామకీర్తన పాడిస్తావురా అంటూ ధబీమని దరివేశాడు. ఆ దెబ్బలకి తాళలేక ఆచార్యుల వారి గొంతు చించుకుని, ఒరే వెధవల్లారా, నేను ఆచార్యవారినిరా అని అరిచాడు. అప్పన్న చప్పున దుప్పట్లాగేసి, మీరా లింగడు కాదు అన్నాడు ఆశ్చర్యంగా. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంట్లో నుంచి ఎవర్రా అక్కడా అని బయటకు వచ్చాడు రామకృష్ణుడు. అంతే, ముగ్గురు గడప దాటి పరుగో పరుగు చేసేశారంతే. ఇంకా రాజధానిలో దొంగలు ఎక్కువయ్యారని తెలుసుకున్న రాయలవారు దొంగల్ని పట్టి ఇచ్చిన వాళ్ళ ఆచూకు ఇచ్చిన వాళ్ళకి 1000 వరహాలు బహుమతి ఇస్తామని అన్నారు. రామకృష్ణుడు కల్పించుకుని, ఇలాంటి దొంగలు తేలిగ్గా దొరుకుతారా ప్రభు, దొంగలే పట్టాలి అన్నాడు. సాలోచనగా ఆ మాట అప్పన్న నల్లతంబి కూడా మంత్రంలా పనిచేసింది. పైగా 1000 వరహాలు బహుమానం అంటే మాటలా? అంతే, ఆ అర్ధరాత్రి ఇద్దరు దొంగల వేషాలు వేసుకుని నగరంలో తిరుగుతూ దొంగలం బాబు దొంగలం అంటూ గొంతులు తగ్గించి గొనగసాగారు. అలా నెమ్మదిగా అరుస్తూ వీధుల్లో తిరుగుతూ ఉండగా ఒక చోట హఠాత్తుగా 4 దొంగలు చుట్టూ ముట్టి, మాకు పోటీగా మీరొస్తారట్రా అంటూ ఇద్దరిని కుమ్మేశారు. ఆ గుద్దులకి తట్టుకోలేక ఇద్దరు కుయ్యో మొరియో అని మూలుగుతుంటే హఠాత్తుగా ఇంకొకడు అటుగా వస్తూ,
ఎవర్రా మీరు? అర్ధరాత్రి ఏమిటి గోలా అని అడిగాడు. దొంగలం బాబు, దొంగలం అన్నారు అప్పన్న నల్లతంబి ఏడుపు కంఠంతో. వాళ్ళకి పోటీగా మిగతా నలుగురు మేము దొంగలమే బాబు, దొంగలమే అన్నారు. కొత్త దొంగ వాళ్ళ వైపు అదోలా చూస్తూ, దొంగలా? అయితే నాతో రండి, రాజుగారి ఖజానా దోచుకుందాం, సగం నాకు సగం మీకు అన్నాడు. అప్పన్న వాళ్ళ మధ్యలో దూర్చి మరి నాకో అన్నాడు. కొత్త దొంగ నవ్వి, నా వాటాలో సగం నీకు అన్నాడు. దొంగలందరూ చీకటి దారిలో నడుస్తూ కోటవైపు నడిచారు. మాట సందర్భంలో ఆ నలుగురు బహుమనీ సుల్తాన్ల గూఢచారులమని విజయనగరంలో అల్లర్లు సృష్టించడానికే దొంగతనాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇంతలో కోట ద్వారం దగ్గరికి వచ్చారు. కొత్త దొంగ తలుపు తీసి సకేకంగా చిన్న చప్పుడు తీసి, దొంగలు తలుపు తీయి అని చెప్పాడు తగ్గు స్వరంతో. క్షణంలో తలుపు కిర్రుమని చప్పుడు చేస్తూ తలుపు తెరుచుకుంది. దొంగలు ఒక్కొక్కరి లోపలికి ప్రవేశిస్తుంటే, స్వాగతం దొంగల్లారా స్వాగతం అంటూ రాజభటులు ఒక్కొక్కరిని పెడ్రెక్కలు విడిచి పట్టుకుని పిడికిళ్లతో కొమ్మి పారేశారు. అప్పన్న నలతమ్మిని కూడా పట్టుకుని దండించబోగా కొత్త దొంగ వారిస్తూ, ఆగండి, వాళ్ల వల్లే దొంగలు దొరికారు, బహుమానము వాళ్ళకివ్వండి అన్నాడు. తమ మారువేషాన్ని తీసేస్తూ అతడు రామకృష్ణుడని గుర్తించిన అప్పన్న ఆశ్చర్యపోతూ, తమరేనా స్వామి? దొంగలు ఇందాకిచ్చిన బహుమానము తమ పుణ్యమేనా? మళ్ళీ బహుమానమా? వద్దొద్దు అన్నాడు. రామకృష్ణుడు నవ్వి, ఇప్పుడు ఇచ్చేది నిజమైన బహుమానమే స్వామి అన్నాడు. మరి చూసారా మన రామకృష్ణ కవి ఎలాగా దొంగలను పట్టించాడో? మరి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.